దేవుని బిడ్డలారా, ఇద్దరు స్త్రీలను గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఎలిజబెతు అనేటువంటి యాజకుని భార్యను గురించి ప్రియ ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలిజబెతు జీవితం ఎంత తక్కువగా రాయబడిందంటే, చాలా తక్కువగా రాయబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలిజబెతుని గురించి మనం చూస్తాం. ఎందుకంటే ఎలిజబెతుకు ఒక కుమారుడు జన్మిస్తాడు, యాజకుని భార్య. ఈ రెండింటిని బట్టి ఎలిజబెతుని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఎలిజబెతులో ఉన్నటువంటి మరికొన్ని ఆత్మీయ సత్యాలు, ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 సత్యాలను మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను. చాలా రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు సహోదరుల సహవాసం ద్వారా జరగబోయేటువంటి క్రిస్మస్ కదా, ప్రభువా మీరు ఏ సందేశం అందిస్తారు అని ప్రభు దగ్గర ప్రార్థిస్తుండగా దేవుడు నా ఎదురుగా తీసుకొని వచ్చినటువంటి వాక్య భాగాల్లో నుంచే ఈరోజు ప్రియ ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క సందేశాన్ని నేను ప్రారంభించక ముందు అసలు లూకా సువార్త ఎప్పుడు రాయబడింది అనేటువంటిది మీకు నేను చెప్పాలి. ఎలా రాయబడింది అనేటువంటిది కూడా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త మార్కు సువార్త. యేసు ప్రభు చనిపోయిన తరువాత 40 సంవత్సరాలకు రాయబడింది మార్కు సువార్త. రెండవదిగా రాయబడింది లూకా సువార్త, 50వ సంవత్సరానికి రాయబడింది. ఆ తర్వాత రాయబడిందే యోహాను సువార్త, యేసు ప్రభు చనిపోయిన 65 సంవత్సరాలకు రాయబడినటువంటిది. అంటే ఫస్ట్ రాయబడినటువంటిది మార్కు సువార్త. కానీ క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ మత్తయి సువార్తను ఎందుకు ఉంచారంటే, వంశావళి అక్కడ ఉంది కాబట్టి ఉంచారు. సో మత్తయి సువార్త కంటే ముందుగా రాయబడింది మార్కు సువార్త. మార్కు సువార్తను ఆధారం చేసుకుని మిగిలిన 2 సువార్తికులు కూడా ఆ యొక్క సీక్వెన్స్ను రాసినట్టుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసు ప్రభు చనిపోయినటువంటి 50 సంవత్సరాలకు లూకా సువార్త రాయబడింది. అంటే యేసు ప్రభు చనిపోయినటువంటి సమయానికి 50 సంవత్సరాలకు లూకా సువార్త రాయబడితే, అప్పటికి యేసు ప్రభు జీవించి 30 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభు పుట్టినది మొదలుకొని ఎంత కాలానికి రాయబడిందంటే 80 సంవత్సరాలకు లూకా సువార్త రాయబడింది. మరి ఈ లూకా సువార్త రాయబడినటువంటి ఈ కాలాన్ని మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఆ లూకా సువార్త రాసే టయానికి జకరియా ఎలిజబెతులు చనిపోయారు, యోహాను కూడా చనిపోయాడు. ఎందుకంటే యోహాను గర్భము ధరించేటానికి బహుకాలము గడిచిన వృద్ధులు కాబట్టి యోహాను ఒకవేళ యవన ప్రాయంకి వస్తుండగానే వీళ్ళు చనిపోయి ఉంటారు. లేదా యేసు ప్రభు పరిచర్య మధ్యలోనే యోహాను కూడా చనిపోయాడు. అంటే జకరియా లేడు, ఎలిజబెత్ లేడు, యోహాను లేరు. మరి లూకాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? లూకాకు జకరియా ఎలిజబెత్ల గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. సమాచారాన్ని ఈ యొక్క గ్రంథకర్త సేకరించినట్టుగా మనం చూస్తాం. ఒకసారి 1వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నా నేనును నీ పేరు. మొదట నుంచి తరచి పరిష్కారముగా తెలుసుకున్నా నేను. అంటే లూకా హీఈస్ ఎ డాక్టర్ అండి. అతడు ఏం చేశాడంటే, యేసు ప్రభు జీవించిన కాలంలో ఎక్కడెక్కడ యేసు ప్రభు తిరిగాడు అనే ప్రాంతాలు తిరుగుతూ ఉండగా యేసు ప్రభు యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉండగా ప్రతి నోట ఒక మాట వినబడింది, జకరియా ఎలిజబెతులు యోహాను గురించి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంవత్సరాలు గతించిపోతున్నా ఎవరి మనసుల్లో కూడా జకరియా ఎలిజబెతులను గురించినటువంటి తలంపులు చెరిగిపోలేదండి. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క లూకా సువార్త రాయబడడానికి చాలా కాలం అయిపోయింది, వాళ్ళు చనిపోయి. ఒకవేళ అనుకుందాం ఒక 50 సంవత్సరాలు అయిపోయింది, లేదా 40 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల వరకు ప్రజలు జకరియా ఎలిజబెతులను గురించి మర్చిపోలేదు. ఒకవేళ అనుకుందాం జకరియాను గురించి జ్ఞాపకం చేసుకున్నారంటే, అతడు యాజకుడు, అతడు దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి అతడు గుర్తున్నాడంటే సరే. ఎలిజబెత్ ఎందుకు గుర్తుందండి?
ఆ దినాల్లో స్త్రీలు అంతగా బయటకు వచ్చేటువంటి వారు కాదు. ఆ దినాల్లో స్త్రీలు గృహానికి పరిమితమైనటువంటి వారు. ఎప్పుడైనా ఒకసారి సునుగోగులోనికి లేదా సమాజ మందిరంలోనికి లేకపోతే ఆ దేవాలయంలోనికి వచ్చేటువంటి వారు, అంతేగాని దే విల్ నాట్ బి హైలైటెడ్. అందుకే చాలా సందర్భాల్లో స్త్రీలను తక్కువగా బైబిల్లో కనబడతాయి. అందుకే యేసు ప్రభు వచ్చిన తర్వాత స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మామూలు విషయం కాదు. పునరుత్థానుడైనటువంటి యేసయ్య మొట్టమొదటి కనబడింది స్త్రీలకే. ఆ తర్వాత యేసు ప్రభు వాడుకున్నటువంటిది స్త్రీలే. యేసు ప్రభు పరిచర్యలో యేసు ప్రభుకు సహకారులుగా ఉన్నటువంటిది ఈ యొక్క 12 మంది అపోస్తలులతో పాటు స్త్రీలు. మరి యేసు ప్రభు స్త్రీలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఉండగా యేసు ప్రభుకు ముందు కాలంలో కదా వీళ్ళునింది. మరి ఎలిజబెత్ ఎందుకంత గుర్తించబడింది? ఎందుకంత గుర్తించబడింది? దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి సహోదరి ఎవరు తెలుసా? నిజమైన దేవుని బిడ్డ ఎవరు తెలుసా? నిజమైన దేవుని కుమారుడు కుమార్తె ఎవరు తెలుసా? నీ జీవితంలో నీవు ఎంతకాలం జీవించావు అనేటువంటిది కాదు, ఎలాంటి చెరగని ముద్ర వేశావు అనేటువంటిదే చాలా ప్రాముఖ్యం. అదేటువంటిదే చాలా విశిష్టమైనటువంటిది అని మీరు గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో ఎలాంటి ముద్రను వేస్తుంటున్నావు? జకరియాను జ్ఞాపకం ఉంచుకున్నాడంటే సరే, మంచిదే, యాజకుడు కాబట్టి. ఇంట్లో ఉండేటువంటి ఎలిజబెత్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందంటే, లూకా వెళ్ళి అడుగుతున్నాడు, యేసు ప్రభుని గురించి ఏమైనా చెబుతారా అంటే, కొంతమంది చెప్పారు, ఎలిజబెత్ను గురించి కూడా చెప్పారు, ఎలిజబెత్ను గురించి కూడా మాట్లాడారు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో లేకపోతే స్త్రీలకు వాళ్ళ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే మేము ఇంట్లో ఉంటాం కదా, మేము ఎక్కడి బయటికి పోం కదా, మాకు అంత ఎక్స్పోజర్ ఉండదు కదా. వాస్తవమే. కానీ ఎలిజబెత్ చూడండి, సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలు ఆమెను గురించిన తలంపులు మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదో ఒక 3 విషయాలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను. రండి, మొదటి భాగాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. జకరియా ఎలిజబెత్తుల గురించి రాసినప్పుడు ఏమి రాయాలండి? ఇక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రాశారు, ఎలిజబెత్ ఎవరి కుమార్తె రాశారు. అక్కడితో ఆపలేదండి. అందరూ ఒక మాట చెప్తున్నారు వీళ్ళని గురించి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఒకవేళ చెప్పారే అనుకుందాం, లూకాకు చెప్పారు. లూకాది ఎందుకు రాయాలి? ఈజ్ ఇట్ దట్ ఇంపార్టెంట్? అది అంత ప్రాముఖ్యమైందా? యాజకుడు కాబట్టి, యాజకుని భార్య కాబట్టి వాక్య ప్రకారం ఉంటారు అని అనుకోవడం తప్పు కాదు కదా. మరి ఎందుకు రాశారు అది? దేవుని బిడ్డలా, దానికి చాలా బలమైన కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే మీరు గమనిస్తే మలాకీ గ్రంథం చివరి గ్రంథం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, ఈ రెండింటికి మధ్య కాలం 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 400 సంవత్సరాలు కదా. ఈ 400 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దేవుడు ఎవరితో మాట్లాడాల. ఈ 400 సంవత్సరాలను ఏమంటారంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సైలెంట్ పీరియడ్. ఈ 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అండి, నిశ్శబ్ద కాలం. దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు, దేవుడు ఎవరితో కూడా సంప్రదింపులు జరపలేదు, ఏ ప్రవక్తను పంపలేదు, ఎవరిని పంపలేదు. అంటే 400 సంవత్సరాలు దేవుని యొక్క మాటలు భూలోకంలో వినబడలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? ఎందుకంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే, ఒక్కసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. యేసు ప్రభు పుట్టే టైంకి, జకరియా ఎలిజబెత్లు జీవించే టైంకి ప్రజలు ఎక్కడున్నారంట? చీకటిలో ఉన్నారంట. అంటే పాపములో ఉన్నారు. వాక్యం లేదు, దేవుని గురించినటువంటి వివరాలు అక్కడ మనకు కనబడవు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యము లేదు, ప్రభువు వాక్యము అనేటువంటిది భూలోకంలో వినబడడం లేదు. ఎందుకు వినబడడం లేదంటే పాపములో ప్రజలు జీవిస్తుంటున్నారు. ఇలాంటి పాపములో జీవిస్తూ వాక్యానికి దేవుని స్వరానికి దూరంగా ఉండగా ఎలిజబెత్ను గురించి రాయబడింది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు. దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ ఎలాంటి స్త్రీ తెలుసా?
మిగతా వాళ్ళందరూ చీకటిలో జీవిస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా లోకంలో జీవిస్తున్నారు. ఒకవేళ అనుకుందాం, ఆ దినాల్లో ఎవరు కూడా వాక్యానికి విలువనివ్వడం లేదేమో, పాపంలో ఎక్కువగా ఉన్నారేమో, చీకటిలో జీవిస్తున్నారేమో, అది దేవునికి దూరం అయిపోయినటువంటి కాలమేమో, దేవునికి దగ్గరగానటువంటి కాలమేమో. ఎలిజబెత్ ఎవరు తెలుసా? దేవుని వాక్యానికి దగ్గరైనటువంటి స్త్రీ. 400 సంవత్సరాలుగా దేవుని యొక్క మాట లేదు, ప్రవక్త యొక్క సంప్రదింపు లేవు, దేవుని స్వరం వినబడడం లేదు, దేవుని వాక్యం కరువైపోయింది. 400 సంవత్సరాలు వాక్య కరువు అనేటువంటిది అక్కడ వస్తే బైబిల్లో వ్రాయబడింది, వీరిద్దరు ఎలిజబెత్ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఇది నా సహోదరులతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ ఇంటిలో నీ ద్వారా వాక్యానికి ఎంత ప్రాధాన్యత వస్తుంది, నీ ఇంటిలో వాక్యానికి నువ్వు ఇచ్చేటువంటి విలువ ఏంటి? లేదా సహోదరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. జకరియా కూడా వాక్య ప్రకారం జీవిస్తున్నాడు. వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున 400 సంవత్సరాలు వాక్యం వినబడకపోతే, 400 సంవత్సరాల కాలంలో చీకటిలో ప్రజల మధ్య వీళ్ళిద్దరూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్తికుడి ద్వారా, లేకపోతే ఆ ప్రాంత ప్రజల ద్వారా చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? వాక్యానికి వీళ్ళు విలువనిస్తున్నారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వాక్యానికి ఎంత విలువనిస్తావో అంతగా నీ జీవితము దేవుని ద్వారా, ప్రజల ద్వారా గుర్తించబడుతుంది. హల్లెలూయా. నీవు వాక్యానికి విలువనివ్వలేదనుకుందాం, గుర్తుంచుకో, వాక్యాన్ని బట్టి మనకు విలువ ఉంటుందండి, వాక్యాన్ని బట్టి మనకు గుర్తింపు ఉంటుంది. ఎందుకు? ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎ వాల్యూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నీ ఇంటిలో వాక్యానికి ప్రాధాన్యత లేదనుకుందాం, లేకపోతే నీ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత లేదనుకుందాం, యువర్ క్రిస్మస్ విల్ నాట్ బి ఐడెంటిఫైడ్ బై గాడ్. దేవుడు నీ క్రిస్మస్కు విలువనివ్వడు. ఈ దినాల్లో వాక్యము ఎంత తక్కువైపోయిందంటే, వాక్యం చదవడం తక్కువైపోయింది, వాక్యాన్ని ధ్యానించడం తక్కువైపోయింది, వాక్యం దగ్గర కూర్చోవడం తక్కువైపోయింది, వాక్యం వినడం ఎక్కువైపోయింది. జాగ్రత్తగా వినండి, వినడం తప్పు కాదు. నీకై నువ్వు వాక్యాన్ని ఏం చదువుతున్నావు? వాక్యాన్ని చదువుతున్నావు, ఎంతగా నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు? దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వారిని, మీరు చాలా రోజులు అడ్మిట్ అయిన వారిని మీరు గమనిస్తే వాళ్ళకు ఒక బాధ ఉంటుందండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పక్క వాళ్ళు అన్నం తినిపిస్తూ ఉంటారు, వాళ్ళకి అంత తృప్తి ఉండదు. వాళ్ళకై వాళ్ళు కలుపుకొని, వాళ్ళకి ఏది కావాలనో కలుపుకొని మిక్స్ చేసుకొని వాళ్ళు నోట్లో పెట్టుకుంటే ఆ తృప్తే వేరండి. ఇతరులు పెట్టేటువంటి ఆహారము తృప్తి ఇవ్వదు నీకు, ఎందుకంటే వాళ్ళకు నచ్చింది వాళ్ళు కలుపుతారు, వాళ్ళు ఎంత కలపాలనో వాళ్ళకు తెలియదు, నీకు ఏది ఇష్టమో తెలియదు. వాక్యం వినడం కూడా అంతే. వాక్యాన్ని చదవడం, వాక్యం నీ ద్వారా నీ ఇంటిలో రావడం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఇది ఎన్నడూ మనం మర్చిపోకూడదు. ఎలిజబెత్ అంటుంది, నా భర్త యాజకుడు, ఆయన చదువుకుంటాడులే, నాకేం పని అనుకోలేదు. ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు వాక్యం కావాలి, నాకెందుకు, ఇంట్లో ఉండే నాకెందుకు అనుకోలేదు. సకలమైన ఆజ్ఞల చొప్పున. ఇంకొక మాట చెప్తాను, ఆ దినాల్లో మన చేతుల్లో ఉన్నట్టుగా బైబిల్ లేదు. ఎక్కడో సమాజ మందిరంలో ఎక్కడో ఒక చోట బైబిల్ అనేటువంటిది పుస్తకపు చుట్టలు ఉండేటువంటివి. కానీ ఎప్పుడైతే ఎలిజబెత్ దేవుని ఆలయంకి వస్తుందో, లేకపోతే జకరియా ఎలిజబెత్లు కూర్చొని మాట్లాడుకుంటారో, వాళ్ళు వాక్యాన్ని గురించి మాట్లాడతారు. ఈ వాక్యాన్ని ఇంకా మనం నెరవేర్చలేదే, నెరవేరుద్దాం. ఈ వాక్యాన్ని ఇంకా మనము చేయలేదు. దేవుని బిడ్డలారా, సకలమైన ఆజ్ఞల చొప్పున. ఒకవైపు చీకటి, ఒకవైపు 400 సంవత్సరాలు దేవుని యొక్క స్వరం వినబడడం లేదు, ప్రవక్తలు మాట్లాడడం లేదు, లేకపోతే దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు, పాపం అధికమైపోయింది. ఆ పరిస్థితుల్లో ఎలిజబెత్ వాక్య ప్రకారం జీవిస్తూ ఉంది. అది నిజమైన క్రిస్మస్. పక్కింటి వారిని చూడండి, వాక్యం చదవకుండా వాళ్ళు క్రిస్మస్ చేసుకున్నారా? వాళ్ళని చూసి కాపీ కొట్టవద్దు, వాళ్ళు నిన్ను చూసి కాపీ కొట్టాలి. వీళ్ళు వాక్యాన్ని చదువుతారు, వాక్యానికి ప్రాధాన్యత ఉంది. నీ క్రిస్మస్లో, నా క్రిస్మస్లో వాక్యానికి ప్రాధాన్యత లేకపోతే మన క్రిస్మస్కు బైబిల్లో విలువ ఉండదు. ఎలిజబెత్ నిన్ను గురించి ఎందుకు ప్రజలు మర్చిపోలేకుండా ఉంటున్నారమ్మా? సంవత్సరాలు గతించిపోతున్నా లూకా సర్ప్రైజ్ అయిపోయాడు. ఏంటి, జకరియా వాక్య ప్రకారం ఉన్నాడంటే సరే అనుకోవచ్చు, ఆయన సేవకుడు, యాజకుడు కాబట్టి ఆయన ఉద్యోగము, ఆయన ధర్మం అది కాబట్టి అది ఉంది. కానీ ఎలిజబెత్ కూడా షీఈస్ కంపీటింగ్ విత్ హర్ హస్బెండ్. తన భర్తతో పోటీ పడుతుంది. దేనికోసం? నువ్వు 1000 రూపాయల షర్ట్ కొనుక్కున్నావా, నేను 2000 చీర కొనుక్కుంటా. కాదు, నువ్వు 2000 చీర కొనుక్కున్నావా, తెలియకుండా ఇంకొక 1000 ఎక్స్ట్రా నేను ఇంకొకటి, అది కాదు. వాక్య ప్రకారం. దేవుని బిడ్డలారా, చీకటిలో నడుచు జనులు యేసు ప్రభు వచ్చిన తర్వాత గొప్ప వెలుగును చూశారు. కానీ యేసు ప్రభు రాకముందే వాక్య వెలుగులో వీళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ స్టైల్ ఏంటి? వాక్యాన్ని
ఆచరించే క్రిస్మసా లేకపోతే అసలు వాక్యం మీద చర్చిలో బైబిల్ తెరిచి చర్చిలో మూసేసి మళ్ళీ చర్చిలో బైబిల్ తెరిచేటువంటిదేనా? దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాడంట. ప్రార్థనకి వెళ్తే చాలా ధనికులు అంట, వాళ్ళు చాలా ధనికులు. సో పాస్టర్ వస్తున్నాడని చెప్పేసి ఆ ఇంటి యజమానురాలు ఏం చేసిందంట, మంచిగా ఒక స్వీట్ ఏదో చేసిందంటండి, చాలా కాస్ట్లీ స్వీట్ ఒకటి చేసింది. సో వెరీ రిచ్ ఫ్యామిలీ, చాలా ధనికమైన కుటుంబం. కాబట్టి ధనికమైన కుటుంబంలో ఏముంటాయి, అన్ని ధనికంగానే ఉంటాయి కదా. కాస్ట్లీ కప్పు, ఆమె అనుకున్నది కప్పే కాదు, తినే స్పూన్ కూడా చాలా కాస్ట్లీగా ఉండాలి అని చాలా ఖరీదైనటువంటి ఒక స్పూన్. ప్రాబబ్లీ ఒకవేళ అది గోల్డ్ స్పూన్ ఏమో, ఖరీదంటే ఇంకంతే కదా, అంతకంటే ఏముంటుంది, స్పూన్లు మామూలుగా ఏముండవు. చాలా ఖరీదైన స్పూన్ కొనిందంట. అవి ఎన్ని కొనింది, తనకు తన భర్తకు, ఒకవేళ ఇద్దరు గెస్ట్లు వస్తే ఆ ఇద్దరికి 4 స్పూన్లు కొనిందంట. 4 స్పూన్లు కొనిందంట. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన మొదలు పెట్టారు. అయిపోయిన తర్వాత ఇంకా యజమానురాలు ఏం చేసింది, పోయి స్వీట్ తీసుకొని వచ్చింది. పాస్టర్ గారికి చెప్పింది, పాస్టర్ గారు వెరీ కాస్ట్లీ స్వీట్ అండి, మీకోసం స్పెషల్గా చేయించాను. పాస్టర్ గారు థ్యాంక్ యూ అండి, సేవకుని మీరు గౌరవిస్తుంటున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును కాక అని తినేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నము వాళ్ళ భర్త ఆఫీస్ నుండి ఇంటికి వస్తేనే భర్తతో కొట్లాట మొదలైంది. ఏం పాస్టర్ని తెచ్చాను, ఖరీదైన 4 స్పూన్లు తెస్తే ఇప్పుడు 3 ఉన్నాయి స్పూన్లు. ఒకటి ఏం చేశాడు పాస్టర్, ఎలాంటి పాస్టర్ని తెచ్చాను, దొంగతనం చేసే పాస్టర్ని తెచ్చావా, ఎలాంటి పాస్టర్ని తెచ్చావు, ఇంకా ఈ చర్చికి పోవడానికి వీలేదు, చర్చికి పోవడానికి వీలేదు. ఎందుకు, మన ఇంటికి వచ్చి స్పూన్ ఎత్తుకుపోతాడు ఆయన, అది నా స్పూన్ ఎత్తుకొని పోతాడు నా ఇంట్లో, ఏమనుకుంటాడు ఆయన అనుకొని లెట్టి పెట్టి కొట్లాడి భర్తకు చెప్పేసింది. మళ్ళీ ఎప్పుడో దేవుడు మారు మనసు ఇచ్చాడు, మళ్ళీ చర్చికి పోయింది. చర్చికి పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక అకేషన్ వస్తే అప్పుడు పాస్టర్ గారిని మళ్ళీ రమ్మన్నది. పాస్టర్ గారు ఇంటికి వచ్చారు. పాస్టర్ గారు ఇంటికి వచ్చి పాట పాడిన తర్వాత ఏం చేశాడు, నెక్స్ట్ ఏముంటుంది, పాట పాడిన తర్వాత ఏముంటుంది, బైబిల్ చదువుతారు. బైబిల్ తెరిస్తే నోటి మీద వేలేసుకునింది. ఎందుకు తెలుసా, స్పూన్ ఆడుంది. ఎక్కడుంది, బైబిల్లో ఉంది స్పూన్. ఈ మహానుభావురాలు ఏం చేసింది తెలుసా, స్పూను ఆ ఖరీదైన స్పూన్ కదా, ఆ తొందరలో ఎక్కడ పెట్టాలనో తెలియక బైబిల్లో పెట్టి జిబ్బేసింది. ఎప్పుడు తెరిచింది మళ్ళీ, ఒక సంవత్సరం తర్వాత పాస్టర్ గారి ఇంటికి వస్తే ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడా, ఆ కుటుంబంలో కొట్లాట కాకపోతే ఏముంటాయి దేవుని బిడ్డలారా, మన ఇళ్లలో వినబడాల్సింది ఏంటి తెలుసా, క్రిస్మస్ పాటలే కాదు, వాక్యాన్ని గురించినటువంటి మాటలు మన ఇంటిలో వినబడాలి. ఎలిజబెతు ఎందుకు నీకు గుర్తింపు, దేవుని బిడ్డలారా, ఆమె యొక్క క్రిస్మస్ ఎలాంటి క్రిస్మస్ తెలుసా, తన జీవితంలో దేవుని వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్త్రీ. ఇంకొక మాట చెప్పాలనా, జకరియా కంటే ఈమె చాలా గొప్ప విశ్వాసి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జకర్యాకు దేవుని దూత వచ్చి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో, జకర్యా నీకు కుమారుడు జన్మిస్తాడంటే జకర్యా అన్నాడు, నేను నా భార్య చాలా ముసలోళ్ళం అంటున్నా కానీ దేవుని దూత అన్నాడు, షటప్, ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే మాట్లాడడంలో జకర్యా అడిగింది ఎలిజబెత్, ఏమైంది, ఎలిజబెత్కు రాసి చూపించాడు. దేవుని దూత చెప్పాడు, మనకు కుమారుడు కలుగుతాడు. ఎలిజబెత్ అనిందా, ఎలా జరుగుతుంది, ఇద్దరు ముసలోళ్ళమే అని ఉంటే ఎలిజబెత్ నోరు కూడా మూతపడాలి. ఎలిజబెత్ నోరు మూతపడలేదు. ఎందుకంటే జకర్యా కంటే గొప్ప విశ్వాసీమే, యాజకుని కంటే గొప్ప విశ్వాసి. నీ ఇంటిలో ఉండే వారి కంటే నువ్వు పోటీ పడి విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నావా, వాక్యంలో అభివృద్ధి చెందుతున్నావా, అది నిజమైనటువంటి క్రిస్మస్. ఎలిజబెత్ ఎలాంటి స్త్రీ తెలుసా, తన భర్త సేవ చేస్తూ దేవదూతను చూసి దేవదూత మాటలు విన్నా నమ్మలేదు. ఎలిజబెత్ పుస్తకంలో రాస్తే దాన్ని చూసి నమ్మిందండి. ఎందుకు తెలుసా, అంతగా వాక్యం చేత నింపబడింది. వాక్యం ద్వారా ఏం కలుగుతుంది, విశ్వాసం. అంటే తన భర్త కంటే ఎక్కువగా వాక్యం దగ్గర గడిపినటువంటి స్త్రీనేమో. భర్త ఒకవేళ బిజీగా ఉన్నాడేమో మందిరంలో, యెరూషలేము మందిరంలో, కానీ ఎలిజబెత్ వాక్యం దగ్గర బిజీగా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అనుకున్నాడు, నీ గర్భము మోయలేని శక్తి ఉన్నా, నీ శరీరంలో ఎంత బలహీనత ఉన్నా నిన్ను వాడుకుంటాను నేను యోహాను తీసుకురావడానికి. ఎందుకు తెలుసా,
బికాస్ యు ఆర్ ద ఉమన్ హూ గివ్స్ ద వాల్యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చేటువంటి స్త్రీ. ఒకవైపు ప్రజలు చీకటిలో జీవిస్తున్నారు, ఒకవైపు 400 సంవత్సరాలు దేవుని మాటలు వినబడని నిశ్శబ్ద కాలం, కానీ ఎలిజబెత్ వాక్యాన్ని వెంబడించేటువంటి స్త్రీ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా, కమింగ్ టు ది చర్చ్ అంటే సంఘానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, ఆ తర్వాత ఎంతగా వాక్యం దగ్గర నీవు నేను గడుపుతుంటున్నావు, అది మన జీవితాల్లో ఒక విశ్వాసాన్ని, ఒక ఆశీర్వాదాన్ని, ఒక దేవుని యొక్క సంధింపును మనకు అందించేటువంటిదిగా ఉంటుంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దని కోరుతున్నాను. ఎలిజబెత్ చెప్తుంది, ఐ యామ్ ద ఉమన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను వాక్యము కలిగినటువంటి సహోదరి, నేను వాక్యాన్ని ప్రేమించే భార్యను, వాక్యాన్ని ప్రేమించేటువంటి యాజకుని భార్యను, వాక్యానికి విలువనిచ్చేటువంటి స్త్రీని. నా చుట్టుప్రక్కల ఉండే వాళ్ళంతా చీకటిలో జీవిస్తున్నారు, బట్ ఐ యామ్ ద ఉమన్ హూ లివ్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం జీవిస్తాను. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఈ సమయం ఏంటి సమయం తెలుసా? క్రిస్మస్. గివ్ మచ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యతనిస్తాం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, 7వ వచనాన్ని తిరిగి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఎలిజబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. 6వ వచనం కూడా చదవమ్మా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎంత గొప్ప మాట! 6వ వచనం. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మిగతా వాళ్ళంతా దేవుని దృష్టిలో చీకటిలో జీవిస్తూ ఉంటే వీళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. 7వ వచనం ప్రారంభమవుతుంది. ఎలిజబెత్ గొడ్రాలు. ఇవి అనుకోవచ్చు, ప్రభా అందరు చీకటిలో జీవిస్తూ ఉంటే నేను నీ వాక్య ప్రకారం జీవిస్తుంటే సకలమైన ఆజ్ఞలు, నా భర్త కంటే ఎక్కువ విశ్వాస, నా భర్తతో పోటీపడి నేను జీవిస్తుంటే నాకెందుకు గొడ్రాలితనం పెట్టావు అని డిసప్పాయింట్ అయిపోయి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టిందండి. దేవుని వాక్యానికి దూరం అయిపోయిందా? ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో అన్నీ బాగుంటే, భార్య, భర్త, పిల్లలు అందరూ బాగుంటే అప్పుడు మన వాక్యానికి ప్రాధాన్యతనిస్తాం. ఏం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ వచ్చి దేవునికి దూరం అయిపోతాం. దేవుని బిడ్డలారా, బైబిలే చెబుతుంది, వారు సకలమైన ఆజ్ఞల చొప్పున. ఎలిజబెత్ పోటీపడి జీవిస్తుండగా ఎలిజబెత్ అనుకోవచ్చు, నా గర్భం ఎందుకు మూసావు ప్రభా, నా గర్భం ఎందుకు మూసావు ప్రభా, దేవా నేను ఏం తప్పు చేస్తుంటున్నా, అందరిలో చీకటిలో జీవిస్తుంటే వాళ్ళ గర్భాలు తెరబడుతుంటున్నాయి, మందిరానికి వచ్చేటువంటి వారు పిల్ల పాపలతో వస్తున్నారు, బట్ యూ డెంట్ ఓపెన్ మై వూమ్, నా గర్భాన్ని తెరవలేదు, నేను ఎందుకు నమ్మకంగా ఉండాలి నీకు, నీ వాక్యాన్ని ఎందుకు పాటించాలి, నా భర్త ఎందుకు సేవ చేస్తుంటే నేను సహకరించాలి, నేను అడ్డం తిరుగుతాను, నేను రాను, నేను అలుగుతాను, నాకు అక్కర్లేదు దేవుడు అనిందా? అనలా. బైబిల్లో వ్రాయబడింది, వారిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. 7th verse says, she is a barren. ఆమె గొడ్రాలితనం అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, గొడ్రాలితనం అనేటువంటిది ఆమెను డిసప్పాయింట్ చేయలేదు. గొడ్రాలితనం అనేటువంటిది ఆమె దేవుని వాక్యాన్ని వెంబడించకుండా చేయలేదు. మన జీవితాల్లో మిగతావన్నీ బాగున్నాయి. జకరియా చాలా బాగా చూసుకుంటాడు, జకరియా సేవ చేస్తాడు, జకరియా ఈమె కోసం అన్ని పనులు చేస్తాడు, కానీ ఈమె బంధువులు కూడా ఈమె ఏమనడంలే. కానీ ఆమెలో ఒక ఫీలింగ్ ఉండొచ్చు, ప్రభువా ఎందుకు గర్భ దీవెన రాలేదు, నాకు ఎందుకు సంతాన దీవెన కలగలేదు. సహోదరుడు రొనాల్డ్ అండ్ సహోదరి మేరీ ఇరువురు కూడా డిప్యూటీ తహసీల్దార్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో వారు ఉంటూ ఉండగా, దేవుని పరిచర్య వారు ప్రేమించి దేవునికి నమ్మకంగా ఉండగా, దేవుడు వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలను గురించి మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా పేరు మేరీ విజయ్ కుమారి మరియు నా భర్త పేరు రొనాల్డ్. ఈరోజు దేవుడు మా జీవితంలో చేసిన అద్భుతమును గూర్చి దేవునికి మహిమకరంగా సాక్ష్యం ఇచ్చుటకు సంతోషిస్తున్నాం. 2023 డిసెంబర్ నెలలో నేను కన్సీవ్ అయ్యాను, గర్భవతి అయ్యాను. అయితే అప్పటి నుండి అనేక కాంప్లికేషన్స్ వచ్చినవి. అయినను దేవుడు తన మహాకృపను బట్టి వాటన్నిటి నుండి తప్పించి ఉన్నాడు. అందులో మొదటిగా 8వ వారంలో స్కాన్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ లేదని మరియు 6 weeks 1 day రోజుననే గ్రోత్ ఆగిపోయిందని స్కాన్ రిపోర్ట్ వచ్చింది. ఆ సమయంలో నాకు హై ఫీవర్, కాఫ్, కోల్డ్తో సఫర్ అవుతున్నాను.
డాక్టర్ గారు ఫీవర్ తగ్గాక అబార్షన్ చేయాలి, గ్రోత్ ఆగిపోయింది కాబట్టి హోప్స్ లేవని చెప్పి జ్వరానికి మెడిసిన్స్ ఇచ్చారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా కోరుకున్నది ఈ ప్రెగ్నెన్సీ కాదు, అయినా నీ చిత్తము నా జీవితంలో జరిగించుమని. తర్వాత 11th వీక్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్ చేయగా ఆశ్చర్యకరంగా బేబీకి హార్ట్ బీట్ ఉంది మరియు 11 వీక్స్ కంప్లీట్ గ్రోత్ దేవుడు ఆ రిపోర్ట్లో అనుగ్రహించాడు. 6 వారాలు ఒకరోజు దగ్గర అయిన గ్రోత్ని ప్రభు మార్చివేసినందుకు జీవాధిపతి అయిన ప్రభువుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. అది మొదటి సాక్ష్యం. అన్నిటి కలిపి ఒకేసారి చప్పట్లు కొడదాం. తర్వాత ప్రెగ్నెన్సీ 6th మంత్లో టిఫా స్కాన్ చేసినప్పుడు ప్లెసెంటా కాంప్లికేషన్స్ ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. ప్లెసెంటా దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. చాలా రిస్క్ అవుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ నా యొక్క లీవ్స్ తక్కువగా ఉన్నందున నేను ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించి నా డ్యూటీకి వెళుతూ వచ్చాను. అలాగే రిపోర్ట్ రాగానే బ్రదర్ సుధీర్ గారికి మెసేజ్ చేసి ప్రార్థించమని కోరాను. తిరిగి 8th మంత్ స్కాన్ చేసినప్పుడు యాంటీరియర్ ప్లెసెంటా అని స్కాన్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ గారు ఇక కాంప్లికేషన్స్ లేవు, క్లియర్ అయిందని చెప్పారు. ఇది మెడిసిన్ వల్లనో ట్రీట్మెంట్ వల్లనో జరిగింది కాదు, కానీ దేవుడు తనపైన ఆధారపడినప్పుడు నమ్మకమైన దేవుడు జరిగించిన గొప్ప కార్యం. 3వ అద్భుతం. అలాగే 9th మంత్ స్కాన్ చేసినప్పుడు బిడ్డ మెడ చుట్టూ 2 లూప్స్ ఆంబికల్ కార్డ్స్ చుట్టుకొని ఉందని రిపోర్ట్ వచ్చింది. నేను భయపడ్డాను, కానీ డాక్టర్ గారిని అది పోవడానికి మార్గం ఉన్నదా అని అడిగినప్పుడు మనం ఏమి చేయలేము, 9th మంత్ కాబట్టి బేబీ బాగా పెరగడం వల్ల గర్భసంచిలో స్థలం లేదు, ఆ బిడ్డ తిరిగినప్పుడు పోయే ఛాన్సెస్ కూడా లేదని చెప్పారు. అలాగే ఒకవేళ బై ఛాన్స్ ఒక లూప్ పోయినా 2వ లూప్ ఉంటుంది, అది టైట్ అయితే బేబీకి రెస్పిరేషన్ అందదు, లైఫ్ రిస్క్ అవుతుంది. జాగ్రత్తగా కదలికలు చూసుకుంటూ ఉండండి. అవసరమైతే ప్రికాషన్ లేకపోతే ప్రీటర్మ్ డెలివరీ సి సెక్షన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. రిపోర్ట్ రాగానే బ్రదర్ సుధీర్ గారికి మెసేజ్ చేశాను మరియు ప్రభు నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉండగా తదుపరి ప్రెగ్నెన్సీ టెస్ట్లో స్కాన్ చేసినప్పుడు క్లియర్గా 9th మంత్ స్కాన్లో నోటీస్ చేసిన 2 లూప్స్ ఆఫ్ అంబికల్ కార్డ్స్ లేదని చెప్పి రిపోర్ట్ దేవుడు తన కృపను బట్టి అనుగ్రహించాడు. దేవుని యొక్క అత్యంత కృపచేత ఈ కాంప్లికేషన్స్లో కూడా అన్నిటిని తొలగించి నార్మల్ డెలివరీ ద్వారా సెప్టెంబర్ 16వ తేదీన దేవుడు మాకు హెల్తీ గర్ల్ చైల్డ్ ఎన్ని కేజీల బరువు తెలుసా? 4 కేజీల బరువు ఉండేటువంటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. 4వ అద్భుతం. నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్నది, మల్టిపుల్ నెక్ ప్రొఫ్యూషన్స్, C3 C4 డిస్లొకేషన్, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉన్నందును బట్టి గతంలో డాక్టర్స్ పారాలిసిస్ అయి ఉండాల్సిన కండిషన్స్, సర్జరీ తప్పక వేరొక మార్గం లేదు, అది కూడా 50% ఛాన్స్ అని చెప్పారు. కానీ దేవుడు తన శక్తి చేత ఎటువంటి అపాయం లేకుండా రాకుండా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో నాకు ప్రెగ్నెన్సీ అంటే చాలా రిస్కీగా ఉంటుంది, 1 కేజీ బరువు కూడా మోయకూడదని డాక్టర్స్ చెప్పారు. కానీ కంప్లీట్గా 9 నెలలు బేబీని మోసినప్పటికీ ఎటువంటి స్పైనల్ ప్రాబ్లం లేకుండా దేవుడు నన్ను కాపాడినందుకు దేవునికే మహిమ. ఈ సంవత్సరం వాగ్దానం, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. ఈ వాగ్దాన ప్రకారం అన్ని కాంప్లికేషన్స్ నుండి విడిపించి ఏ హాని జరగకుండా నన్ను నార్మల్ డెలివరీ అగునట్లు దేవుడు కృప ఇచ్చినందుకు దేవునికే వందనాలు. ఈ సంవత్సరం మే మాసంలో మా అత్తగారైన సరళా జానకి గారు జమలమడుగు వెళ్ళినప్పుడు అక్కడ అన్కాన్షియస్ అయి పడిపోయారు. బ్రెయిన్లో బ్రౌన్ వైట్ మ్యాటర్లో ప్రాబ్లం వలన గతంలో కూడా 2 సార్లు ఇలా జరిగింది, కానీ 3వసారి సివియర్గా ఉండడంతో కడపకు తీసుకొని వచ్చి హాస్పిటల్లో మేము అడ్మిట్ చేయడం జరిగింది. హార్ట్ ప్రాబ్లం అని యాంజియోగ్రామ్ చేశారు, కానీ దేవుని కృపలో ఎటువంటి బ్లాక్స్ లేవని చెప్పారు. కానీ హార్ట్ రిథంలో ఫ్యూ సెకండ్స్ వేరియేషన్ ఉందని మెడిసిన్స్ ఇచ్చి ఉన్నారు. తగ్గకపోతే పేస్ మేకర్ వేయాలని చెప్పారు. సుధీర్ బ్రదర్ గారికి తెలియజేసాం, వారు కూడా హాస్పిటల్కి వచ్చి ప్రార్థించారు. దేవుని కృపచేత మా ఆంటీకి ఎటువంటి పేస్ మేకర్ లేకుండా ఆరోగ్యం ఇచ్చిన దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక.
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా మౌనంగా ఉండగా ప్రార్థన చేద్దాం. దేవానికి స్తుతి స్తోత్రము తండ్రి, ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవానికి వందనాలు, 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 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈరోజు ఎలిజబెత్ జీవితాన్ని మా దగ్గర ఉంచి మీరు మాతో మాట్లాడిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసు నామమందు నాయనా, యేసు నామమందు ప్రభా, మా జీవితాల్లో మేము కూడా ఒక ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ వాక్యానికి విలువనిచ్చే క్రిస్మస్ను మేము కలిగి ఉందుముగాక, వాక్యానికి విధేయత చూపే క్రిస్మస్ మేము కలిగి ఉందుముగాక, వాక్యాన్ని ప్రేమించి ఇష్టపడే క్రిస్మస్ మేము కలిగి ఉందుముగాక. దేవా మీరే మాకు సహాయం చేయండి. మీరే మీ యొక్క ఆత్మ ద్వారా మాలో ఒక గొప్ప ప్రేరేపణ కలుగునుగాక. ఈ దినము నుంచి వాక్యాన్ని విస్తారంగా చదువుదుముగాక, లోబడుదుముగాక, విధేయులమగుదుముగాక, విధేయులమగుదుముగాక. నీ దృష్టిలో నీతిమంతులుగా మేము కనబడుదుముగాక, నీ దృష్టిలో నీతిమంతులుగా మేము కనబడుదుముగాక. నాయనా మా జీవితంలో నాయనా దేవా మాకు మా జీవితాల ఆశీర్వాదాలు ఆలస్యమవుతుండగా అవమానము, నింద ఏది మా జీవితాల్లో కలుగుతూ ఉన్నా నాయనా నీకు దూరం కాకుండా ఉందుముగాక, నీకు దూరం కాకుండా ఉందుముగాక, నీకు దూరం కాకుండా ఉందుముగాక, నీకు దూరం కాకుండా ఉందుముగాక. దేవా నేను విడిచిపెట్టనటువంటి ఎలిజబెత్ జకరియా లాగా మేము ఉందుముగాక. దేవా మమ్మల్ని మార్చండి ప్రభా రకంగా. దేవా నీకే స్తోత్రాలు. ఇతరులను బలపరిచి, ఇతరులను దేవుని కోసం నిలబెట్టి, ఇతరులను దేవుని కోసం సంపాదించే వ్యక్తులుగా మేము ఉండాలే కానీ తండ్రి కుటుంబాల్లో చిచ్చు పెట్టే వారంగా కానీ, కుటుంబాలలో తండ్రి నష్టాన్ని కలిగించే వారం కానీ, ఇతరులను తండ్రి నిరుత్సాహపరిచే వారంగా కానీ మేము ఉండకుండా ఉందుముగాక. ఇతరులను బలపరచుదుముగాక, ఇతరులను ప్రభు కోసం సంపాదించుదుముగాక. దైవిక కార్యాలు మా జీవితాల ద్వారా ఇతరులు అనుభవించుదురుగాక. దేవా అలాంటి కార్యాలు మేము చేయనట్లుగా మాడల విస్తారమైన కృపను ఇచ్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య మహిమ కలిగినటువంటి నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ఒకసారి గట్టిగా చెప్దాం ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.